హలో గాయ్స్! వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు యమ్మీ పచ్చడితో మీ ముందుకొచ్చేసానండి. ఏం పచ్చడి అనుకుంటున్నారు? చికెన్ పచ్చడండి. చికెన్ పచ్చడి గనక ఇలా చేసుకొని అన్నంలో పెట్టుకొని తింటే ఎంత టేస్ట్‌గా ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చాలామంది చికెన్ పచ్చడి పెట్టుకోవడం అంటే చాలా కష్టం అని చెప్పి పెట్టుకోవడం మానేస్తారు. కానీ చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. టేస్ట్ ఉంటుందండి. మామూలుగా ఉండదు. సూపర్ అంటే సూపర్‌గా ఉంటది. అంత టేస్టీ చికెన్ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా చాలా ఈజీగా చేయొచ్చండి. కొత్తగా చికెన్ పచ్చడి పెట్టేవాళ్ళు ఎవరైనా సరేనండి, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో పెట్టుకోండి. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే మీరెప్పుడు చికెన్ పచ్చడి పెట్టినా ఇలానే పెట్టుకుంటారు. అంత ఈజీ ప్రాసెస్. టేస్ట్ మామూలుగా ఉండదు కాబట్టి సూపర్‌గా ఉంటది కాబట్టి ఎప్పుడు పెట్టుకున్నా ఇలానే పెట్టుకుంటారనమాట. అంత టేస్టీ చికెన్ పచ్చడి పెట్టుకోవాలంటే మనకు మెయిన్ కావాల్సిందేంటిది చికెన్ అండి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇలా చికెన్ నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో మంచిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. అలా పసుపు, ఉప్పు వేసి మనం కలుపుకోవడం వల్ల చికెన్ పచ్చడి అనేది మనకు స్మెల్ లేకుండా చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలా కలుపుకున్న చికెన్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ హీట్ అయిన తర్వాత అందులో ధనియాలు, యాలకులు, లవంగాలు, అలాగే ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ మసాలా అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఆయిల్ వేయకుండా ఓన్లీ ఇలా మనం మామూలుగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో గానీ, సిమ్‌లో పెట్టి గానీ ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. మనం చికెన్ పచ్చడి ఎప్పుడు పెడదామనుకుంటే అప్పుడు ఈ మసాలాను రెడీ చేసుకొని ఫ్రెష్‌గా వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది చికెన్ పచ్చడి అనేది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. అవన్నీ చల్లారేలోపు మనం చికెన్ మొత్తం కూడా ఫ్రై చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం కేజీ చికెన్‌కు ఒక పావు కేజీ ఆయిల్ తీసుకున్నానండి. మరీ ఎక్కువ ఆయిల్ తీసుకున్నా గానీ మనకు వేస్ట్ అయిపోతుంది. మనకు ఎంత ఆయిల్‌లో మనం చికెన్ ఫ్రై చేసుకుంటే అదే ఆయిల్‌తోని మనం మంచిగా చికెన్ పచ్చడి పెట్టుకోవచ్చు. ఎక్కువ ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నా గానీ మనం తర్వాత మిగిలిపోతే వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా మనం ఒక కేజీ చికెన్‌కు ఒక పావు కేజీకి కొంచెం లైట్‌గా ఎక్కువ ఉంటే సరిపోతుంది. అలా ఆయిల్ వేసుకొని మన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు చికెన్‌ని మనం ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం చికెన్ ఒక్కసారే వేసుకుంటే మనకు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకొని నేను హాఫ్ చికెన్ ఇప్పుడు వేసాను చూస్తున్నారుగా. ఇలా హాఫ్ చికెన్ వేసిన తర్వాత మనం మొత్తం ఇలా కలుపుకుంటూ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల ఈవెన్‌గా చికెన్ మొత్తం కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోతుంది. అలా కలపకపోతే మనకు కొన్ని ముక్కలు ఫ్రై అయిపోతాయి. కొన్ని ముక్కలనేవి పచ్చిగా ఉంటాయి. తినడానికి అస్సలు బాగోదు కాబట్టి చికెన్ పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఇలా బాగా చికెన్‌ని బాగా ఫ్రై చేసుకుంటున్న ఆయిల్‌లో చికెన్ పచ్చడి అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. అందుకోసమే చికెన్‌ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గానీ, కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి గానీ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే ముక్కలనేవి తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. సిమ్‌లో పెట్టకండి. సిమ్‌లో పెడితే ఆయిల్ అనేది బాగా పట్టేస్తుంది మనకు చికెన్ ముక్కలకు. అందుకోసమే ఎప్పుడైనా మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్‌లో పెట్టి మాత్రం ఫ్రై చేయొద్దండి. ఇలా మొత్తం మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ అనేది అది తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన చికెన్‌ని కూడా ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. చికెన్‌ని మనం కొంచెం కొంచెం ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది మనకు కొంచెమే పడుతుందండి. అలా కాకుండా మనం చికెన్ మొత్తం కూడా ఒక్కసారి ఆయిల్‌లో ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మనం కొంచెం కొంచెం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది మనకు కొంచెమే పడుతుంది. మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి చికెన్ ముక్కలు కూడా. ఈ చికెన్ మొత్తం కూడా ఆయిల్‌లో ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని రెడీ చేసుకుందామండి. ఇందాక మనం వేయించి పక్కకు పెట్టుకున్న మసాలా అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. మనం మసాలాని గ్రైండ్ చేసుకునే లోపు మన చికెన్ కూడా మొత్తం ఆయిల్‌లో ఫ్రై అయిపోయిందండి. చికెన్‌ని మరీ ఎక్కువగా మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా మనం బాగా ఫ్రై చేసామనుకోండి చికెన్ పీస్‌లనేవి గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసిన చికెన్‌ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చికెన్ అనేది మనకు నీసు వాసన రాకుండా చాలా టేస్ట్‌గా ఉంటుంది. అందుకోసమే నేను 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చిన్న స్పూన్‌తోని. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటేనే చికెన్ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అది మొత్తం కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అందులో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది చూసి వేసుకోండి. మనం తగ్గితే మళ్ళీ లాస్ట్‌లో వేసుకోవచ్చు. కానీ ఎక్కువ అవుతే చికెన్ పచ్చడి తినాలంటే తినలేము కాబట్టి చూసి వేసుకోండి. అలా ఉప్పు వేసిన తర్వాత ఉప్పును కూడా ఆయిల్‌లో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలండి. మసాలా కూడా మొత్తం బాగా కలుపుకోండి. అదంతా కూడా మొత్తం ఆయిల్‌లో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కారం చూసి వేసుకోండి. కారమైన, ఉప్పైనా మనం తగ్గితే లాస్ట్‌లో వేసుకోవచ్చు. కానీ ఎక్కువ అవుతే మాత్రం చికెన్ పచ్చడి తినాలంటే కష్టమవుతుంది. మనం చూసి వేసుకోవాలి. మన కారం అనేది స్పైసీనెస్‌ని బట్టి ఇలా మొత్తం మన మసాలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మొత్తం ఆయిల్ అంతా, మసాలా అంతా కూడా మనకు ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టేస్తుంది. ఈ కారం, ఉప్పు, ఈ మసాలా ఇవంతా
కూడా మన చికెన్ ముక్కలకు బాగా పట్టేస్తుందనమాట. అలా పట్టేస్తేనే మనకు చికెన్ పచ్చడి అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చికెన్ పచ్చడి పెట్టుకున్న తెల్లారి తింటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చికెన్ పచ్చడి పెట్టిన వెంటనే తింటే అంత టేస్ట్ అనేది మనకు తెలీదు గానీ, మనం తెల్లారి తిన్నామనుకోండి ముక్కలకంతా కూడా కారం, ఉప్పు, మసాలా అంతా పట్టేసి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా మొత్తం కూడా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలండి. నిమ్మకాయ రసం పిండుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అందుకోసమే ఇలా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని ఇలా పిండుకొని బాగా కలుపుకోండి. ఆ నిమ్మకాయ రసం అంతా కూడా మనకు చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మొత్తం కూడా చికెన్ పచ్చడి రెడీ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి పెట్టుకొని తింటే ఎంత బావుంటుందండి. మనం ఈ కేజీ చికెన్‌ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు పాడవకుండా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనకు ఇంట్లో ఏమన్నా కర్రీ లేనప్పుడు మనకు చికెన్ తినాలనిపించినప్పుడు ఇలా చికెన్ పచ్చడి పెట్టుకొని తింటే ఎంత బావుంటుందండి. పిల్లలైనా ఇలా చికెన్ పచ్చడి పెట్టి మంచిగా కొంచెం అన్నంలో కలిపి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్ ఉంటదండి ఈ చికెన్ పచ్చడి అనేది. ఎంత బావుంటుందో మనకి చికెన్ ముక్కలు కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో చూడొచ్చు. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నామనుకోండి మనకు తినేటప్పుడు గట్టిగా ఉండడం వల్ల ముక్కలనేవి పిల్లలైనా, పెద్దవాళ్ళైనా పీసులు తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారండి. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో మంచిగా ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. పిల్లలైతే మనకు మంచిగా తింటారనమాట అన్నం అనేది. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఎంత బావుంటుందో ఈ గ్రేవీ అన్నంలో కలుపుకొని చికెన్ ముక్కలు అన్నంలో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఎంత ఈజీగా అయిపోయిందో చూడొచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్‌ని చూడండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.